హాయ్ అండి. రెసిపీ రాంబాబు యూట్యూబ్ ఛానల్‌కి మీ అందరికీ వెల్కమ్. ఈ వీడియోలో నేను మా వైఫ్ కలిసి మీకు ఒక మంచి రెస్టారెంట్ స్టైల్ చిల్లీ చికెన్ ఎలా తయారు చేయాలో చూపిస్తాం. రెసిపీ చాలా ఈజీ, కానీ జాగ్రత్తగా వినండి, అప్పుడే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం. వెళ్ళిపోయే ముందు ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. దీనికోసం ముందుగా 500 గ్రామ్స్ చికెన్ బ్రెస్ట్‌ని వీడియోలో చూపిస్తున్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోండి. దానిలో ఒక టేబుల్ స్పూన్ పెప్పర్, అలాగే ఒక టేబుల్ స్పూన్ కుకింగ్ సాల్ట్ వేయండి. ఒక్క టేబుల్ స్పూన్ మాత్రం వేయండి, కాంటే తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకా 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 3-4 టేబుల్ స్పూన్స్ కార్న్‌ఫ్లోర్ వేయండి. కార్న్‌ఫ్లోర్ కూడా ఎక్కువ వేసేయకండి, 3-4 టేబుల్ స్పూన్స్ మాత్రమే. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ సోయా సాస్ వేసి, దాంతోపాటు ఒక గుడ్డు తీసుకొని కొట్టిపోసుకోండి. ఇప్పుడు చాలామంది గుడ్డు 2-3 గుడ్లు వేసేస్తారండి టేస్ట్ కోసమేమో అనుకొని. కాదు, గుడ్డు మనం సాఫ్ట్‌నెస్ కోసం యాడ్ చేస్తున్నాం. సో, ఒక గుడ్డు మాత్రమే వేయాలి. అండ్ ఇలా శుభ్రంగా మిక్స్ చేసుకోండి. ఫ్రెండ్స్, మేము చాలా కష్టపడి వీడియోస్ చేస్తున్నాం. కొత్తగా ఛానల్ పెట్టాం. సో, మీ సపోర్ట్ మాకు ఖచ్చితంగా కావాలి. సో, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి సబ్స్క్రైబ్ మ్యాటర్స్. ఇప్పుడు దీన్ని 20 మినిట్స్ అయితే మ్యారినేట్ చేసుకొని పెట్టుకోండి. 20 మినిట్స్ పెట్టుకున్న తర్వాత ఒక కంటైనర్‌లో 100 గ్రామ్స్ ఆయిల్ తీసుకోండి. మీకు కాంటే ఎక్కువ కూడా తీసుకోవచ్చు, కానీ వేస్ట్ అవుతుంది. సో, 100 గ్రామ్స్ ఆయిల్ తీసుకొని మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే ఈ పీసెస్‌ని శుభ్రంగా ఫ్రై చేసుకోండి. పీస్ 90% ఫ్రై అయ్యేదాకా మీడియం ఫ్లేమ్‌లోనే ఫ్రై చేయండి. హై ఫ్లేమ్‌లో మాత్రం పెట్టకండి. అండ్ పీస్ 90% వరకే అవ్వాలి. ఎలా తెలుస్తుంది బ్రదర్ అని మీరు అడగచ్చు. మీరు జస్ట్ పీస్ టేస్ట్ చేస్తే మీకే అర్థమైపోతుంది. ఇప్పుడు అదే ఆయిల్‌లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జింజర్, హాఫ్ టేబుల్ స్పూన్ గార్లిక్ తీసుకొని, ఒక మీడియం సైజ్ ఆనియను, ఇంకా ఒక మీడియం సైజ్ క్యాప్సికమ్, సగం క్యాప్సికమ్ వేసుకొని, వాటిని కూడా మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని మీరు కాసేపు ఫ్రై చేసుకోవాలి. క్లియర్‌గా వినండి, మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే పెట్టండి. ఫ్రై అన్నాను కదా అని హై ఫ్లేమ్ మీద పెడితే అవి మాడిపోతాయి, టేస్ట్ పాడైపోతాయి. సో, 2-3 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద అయితే ఫ్రై చేయండి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ సోయా సాస్, 2 టేబుల్ స్పూన్స్ టమాటో సాస్, ఇంకా దీంతో పాటు ఒక టేబుల్ స్పూన్ చిల్లీ సాస్, ఇంకా ఒక టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ కూడా వేయండి. అయితే చాలామంది చిల్లీ సాస్‌లు లేకపోతే మీరు చిల్లీస్ కూడా వేసుకోవచ్చు. కానీ సాసెస్‌తో వేస్తే మీకు మంచి టేస్ట్, పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుంది. దీంతో పాటు మెయిన్‌గా జాగ్రత్తగా వినండి, 200 ఎంఎల్ వాటర్‌లో ఒక టేబుల్ స్పూన్ కార్న్‌ఫ్లోర్‌ని కలిపి వేసుకోవాలి. వాటర్ ఎక్కువ అవ్వకూడదు, తక్కువ అవ్వకూడదు. 200 ఎంఎల్ మాత్రమే తీసుకోండి. 1 టేబుల్ స్పూన్ కార్న్‌ఫ్లోర్ వేసి కలిపి దీన్ని థిక్ గ్రేవీలాగా వచ్చే వరకు చేయండి. దీన్ని 2 మినిట్స్ చేస్తే మీడియం ఫ్లేమ్ మీద వచ్చేస్తుంది. లేకపోయినా మీరు లో ఫ్లేమ్ మీద పెడితే ఇంకొంచెం ఎక్కువసేపు పడుతుంది. వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం థిక్ గ్రేవీ వచ్చేలాగైతే చూసుకోండి. ఇలా థిక్ గ్రేవీ వచ్చిన తర్వాత దీంట్లోకి మనం 90% ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా పీసెస్‌ని, వీటిని వేసుకోండి. మొత్తం అన్ని పీసెస్ వేసేయండి. ఫ్రై చేసినప్పుడు మనం విడతలుగా చేయొచ్చు. ఇక్కడైతే అన్ని పీసెస్ వేసేయండి. ఫ్రెండ్స్, మేము రీసెంట్‌గా స్టార్ట్ చేసాం కదా ఈ ఛానల్. సో, మాకు సబ్స్క్రైబర్స్ లేరు. మీకు వీడియో నచ్చితే, నా ఎక్స్‌ప్లనేషన్ నచ్చితే మాకు సపోర్ట్ చేయడానికి ప్లీజ్ ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. ఇప్పుడు దీన్ని శుభ్రంగా వేసుకున్న పీసెస్ అన్నిటిని శుభ్రంగా మిక్స్ చేసేసుకొని, దీన్ని ఒక 5-7 మినిట్స్ లో ఫ్లేమ్‌లో పెట్టేసి బాయిల్ అవ్వనివ్వండి. మీడియం నుంచి లో ఫ్లేమ్‌కి వచ్చేయాలండి. మీడియంలో మాత్రం ఉంచకండి. లో ఫ్లేమ్‌లో 5-7 మినిట్స్ బాయిల్ అయిన తర్వాత తీసుకుంటే ఆల్మోస్ట్ మీకు రెడీ అయిపోయినట్టే. ఒక్కసారి ఎందుకైనా మంచిది కదా, ఒక పీస్ టేస్ట్ చేసి చూడండి. ఎవరైతే కుక్ చేస్తున్నారో మీకు సరిపోయింది అనిపిస్తే ఇంక కంటైనర్‌లోకి తీసి సర్వ్ చేసేసుకోవడమే. వీడియో నచ్చిందా? ట్రై చేయండి. నిజంగా బాగుంది. సో, ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీ రెసిపీ రాంబాబు.